హలో ఫ్రెండ్స్, మీకు ఈరోజు ఈ వీడియోలో చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పబోతున్నా ఫ్రెండ్స్. ఏంటంటే 10th క్లాస్ హాల్ టికెట్ ఎలా మొబైల్లోనే డౌన్లోడ్ చేయాలి, అది కూడా 2 మినిట్స్లో అనేది చూపెట్టబోతున్నా ఫ్రెండ్స్. అయితే 2024లో అయితే ఇంకోటి ఫ్రెండ్స్, 2024లోనే హాల్ టికెట్ కాదు, మీ ఏ ఇయర్ హాల్ టికెట్ అయినా ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఎలా డౌన్లోడ్ చేయాలనేది కూడా చూపెట్టబోతున్నా. అయితే కరెక్ట్గా వీడియో అనేది చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. చిన్న చిన్న పాయింట్స్ కూడా మీరు మిస్ చేశారనుకో మీకు అసలు వీడియో అనేది అర్థం కాదు. ఎలా 10th క్లాస్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేయాలనేది కూడా మీకు అర్థం కాదు. సో మీరు వీడియో అనేది చివరి దాకా చూసేయండి, ఓకేనా? అయితే ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, ఓకేనా? అయితే ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఏంటంటే మీరు ఎలా డౌన్లోడ్ చేయాలంటే ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. గూగుల్లోకి వెళ్ళినాక ఇక్కడ చూడండి, అలానే నేను సెర్చ్ చేస్తాను 10th క్లాస్ హాల్ టికెట్ 2024 అని సెర్చ్ చేయండి. ఇలానే సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేసి సెర్చ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ ఇంకోటి మీకు ఏ ఇయర్ హాల్ టికెట్ కావాలో అనేది మీరు ఇక్కడ 2024 అని నేను టైప్ చేశాను కదా, అలానే 2024 అని టైప్ చేయండి, ఓకేనా? అయితే తెలంగాణ వాళ్ళైనా లేదంటే మీరు ఏపీ వాళ్ళైనా కూడా ఇందులో డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. అయితే ఇలా 2024 అని సెర్చ్ చేశాక మీరు ఏ ఇయర్ది కావాలో ఆ ఇయర్ చేంజ్ చేస్తే మీకు ఈజీగా అట్లా మళ్ళీ అదే వెబ్సైట్కి తీసుకెళ్తుంది, అట్లా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి ఇది ఇయర్ 2024 కాబట్టి 2024లో చూపిస్తున్నా. అయితే ఇక్కడ సెర్చ్ చేశాను. సెర్చ్ చేశాక ఇక్కడ మీరు ఏ వెబ్సైట్లోకి వెళ్ళకండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇవి చాలా ఫేక్ వెబ్సైట్స్ కూడా ఉంటాయి. అందులోకి వెళ్తే మీరు మళ్ళీ ఏదైనా తెలియని లింక్ పైన క్లిక్ చేస్తే మీ ఫోన్ కూడా హ్యాక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అయితే సింపుల్గా ఏం చేస్తారంటే ఫస్ట్ హిందుస్థాన్ టైమ్స్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేశాక మీరు ఏం చేస్తారంటే ఇట్లా కిందికి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇలా కిందికి వెళ్ళాక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, SEC ఎగ్జామినేషన్ మార్చ్ 2024 హాల్ టికెట్ రెగ్యులర్ డౌన్లోడ్ అని ఉంది కదా. అయితే సింపుల్గా మీరు కిందికి ఇట్లా క్లిక్ చేసాక ఇక్కడ ఏం చేస్తారంటే డైరెక్ట్ లింక్ టు డౌన్లోడ్ TSSC హాల్ టికెట్ 2024 అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేశాక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసింది. అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏ వెబ్సైట్ పైన క్లిక్ చేశాక కూడా మీకు అక్కడ URL అని కనిపిస్తుంది కదా, అక్కడ ఏమైనా ఉండాలంటే bsc.telangana.government.in అని ఉండాలన్నమాట. ఇలా ఉంటేనే ఆ వెబ్సైట్ అనేది జెన్యూన్ అన్నమాట. దాంట్లోనే మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోనికి వస్తుంది అన్నమాట. వేరే వెబ్సైట్ దేనికి కూడా నమ్మకండి, ఎందుకంటే అందులో డౌన్లోడ్ కూడా కావు, అసలు ఫోన్ హ్యాక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఇలా వచ్చేసాక మీరు ఏం చేస్తారంటే ఇక్కడ రెగ్యులర్ హాల్ టికెట్ డౌన్లోడ్ అని ఉంది కదా, మీకు ఏ టైప్ ఆఫ్ హాల్ టికెట్ కావాలనేది మీరు చూసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ అందరికీ రెగ్యులర్ హాల్ టికెటే డౌన్లోడ్ కావాలి, ఎందుకంటే జనరల్గా ఆ హాల్ టికెట్ చాలా అవసరం ఉంటుంది. అయితే రెగ్యులర్ హాల్ టికెట్ పైన ఫస్ట్ దానిపైనే క్లిక్ చేయండి. నేను క్లిక్ చేస్తున్నా చూడండి. ఇలా క్లిక్ చేసాక కొంచెం లోడ్ అవుతుంది. లోడ్ అయినాక ఇక్కడ ఇలా వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్, SSC ఎగ్జామినేషన్ మార్చ్ 2024 హాల్ టికెట్ డౌన్లోడ్ అని వచ్చేసింది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సింపుల్గా మీరు డిస్ట్రిక్ట్ నేమ్ కొట్టండి. ఇక్కడ చూడండి డిస్ట్రిక్ట్ నేమ్ చూపిస్తుంది ఇక్కడ, నిజామాబాద్, జగిత్యాల, పెద్దవల్ల, ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ చేయండి. మాది వికారాబాద్ కాబట్టి వికారాబాద్ పైన క్లిక్ చేస్తున్నా. అయితే ఇట్లా వికారాబాద్ పైన క్లిక్ చేస్తాక ఇక్కడ వికారాబాద్లో ఉన్న స్కూల్స్ ప్రతి ఒక్కటి చూపిస్తుంది. ఇక్కడ స్కూల్ పైన క్లిక్ చేస్తే అన్ని స్కూల్స్ చూపిస్తుంది. అయితే ఈ అన్ని స్కూల్స్ చూపెట్టినాక మీ స్కూల్ ఏది అనేది ఇట్లా చూసి మీరు సింపుల్గా ఆ స్కూల్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు స్కూల్ పైన క్లిక్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, నేను ఒక స్కూల్ పైన క్లిక్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, ఇప్పుడు అట్లా లైన్లో ఉండండి ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు చూడండి, నేను క్లిక్ చేస్తాను. నేను ఇక్కడ ఒకటి కస్తూర్బా అని ఒకటి ఉంటుంది, ఆ స్కూల్ అనేది మాకు సంబంధించిన వాళ్ళ స్కూల్ అన్నమాట. ఆ స్కూల్ క్లిక్ చేసి నేను ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు ఇట్లనే ఇదే విధంగా ఫాలో అవ్వండి, మీ హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అయిపోద్ది, ఓకేనా? ఇక్కడ అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ ఇక మీరు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నాక స్కూల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను సెలెక్ట్ చేసుకున్న స్కూల్ అనేది ఏదనేది మీరు మీ డిస్ట్రిక్ట్లో ఉన్న స్కూల్స్ అనేది ప్రతి ఒక్కటి చూపిస్తుంది కాబట్టి మీరు కన్ఫ్యూజ్ కాకుండా మీ స్కూల్ ఏదనేది కరెక్ట్ నేమ్ చూసి సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా? అయితే అలా సెలెక్ట్ చేసుకున్నాక సింపుల్గా ఏం లేదు ఫ్రెండ్స్, ఆ స్కూల్లో ఇప్పుడు 10th ఎవరెవరు ఉన్నారు అంటే ఇప్పుడు 2024 మార్చ్లో ఎగ్జామ్స్ రాసేవాళ్ళు, 10th ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఎవరెవరు ఉన్నారు అనేది నేమ్ పైన క్లిక్ చేశాక వాళ్ళ నేమ్స్ అనేది ఆ క్లాస్లో ఉన్న నేమ్స్ అనేది అందరికీ చూపిస్తాయి. ఆ నేమ్ మీద ఏదో అనేది చూసి సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను నేమ్ అనేది మాకు కావాల్సిన వాళ్ళది ఆల్రెడీ ఈడు ఉంది, నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి బిలపాటి అని ఉంది, ఇది సెలెక్ట్ చేసుకున్నా ఆల్రెడీ. అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాక వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అంటే మీరు మీ నేమ్ సెలెక్ట్ చేసుకున్నారు, అయితే మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అనేది డే, తర్వాత మంత్, తర్వాత ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను డే అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా నేను డే అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ 24 సంథింగ్ మంత్
మంత్ ఇక్కడ అన్నీ సెలెక్ట్ చేసుకుంటున్నా. అయితే ఇయర్ ఏందనేది కూడా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్, ఓకేనా. నేను ఇయర్ కూడా సెలెక్ట్ చేసుకుంటున్నా. మీది ఏ ఇయర్ అనేది డేట్ ఆఫ్ బర్త్ అంటే ఏ సంవత్సరం మీరు పుట్టారో అది సెలెక్ట్ చేసుకోండి. సింపుల్గా అలా సెలెక్ట్ చేసుకున్నాక డౌన్లోడ్ ఆల్ టికెట్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ కింద ఉంటుంది, ఇక్కడ చూడండి, ఇక్కడ కింద డౌన్లోడ్ ఆల్ టికెట్ అని ఉంది కదా, ఈ కింద దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను క్లిక్ చేస్తున్నా చూడండి. ఇలా క్లిక్ చేశాక ఇక్కడ మీది ఆల్ టికెట్ అనేది చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఆల్ టికెట్ అనేది వచ్చేసింది ఫ్రెండ్స్. ఎంత సింపుల్గా ఉంది చూశారు కదా. ఆల్ టికెట్ అనేది మీకు లైవ్లో డౌన్లోడ్ చేసి చూపెట్టాను. ఇక్కడ చూడండి ఆల్ టికెట్ చూపిస్తుంది. ఇంకా మీరు ఏంటంటే మీ స్కూల్లో ఆల్ టికెట్ ఇవ్వకుండా కూడా మీ సెంటర్ ఏందనేది ఇక్కడ ముందే చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి సెంటర్ కూడా ఇక్కడ చూడండి సెంటర్ నేమ్ అని ఉంది. ఇక్కడ ఏమని ఉంది, ZPHS హై స్కూల్, బాయ్స్ హై స్కూల్ ఆలంపల్లి అని ఉంది సంథింగ్. అయితే ఈ సెంటర్ నేమ్ కూడా చూపిస్తుంది. ఈ సెంటర్ నేమ్ కూడా చూపిస్తుంది కాబట్టి మీ సెంటర్ ఏదనేది కూడా మీకు కనిపిస్తుంది. ఇంకా 7 సబ్జెక్ట్స్ ఏమున్నాయి, మీ ఎగ్జామ్ ఏముంది అనేది కూడా చూపిస్తుంది అనమాట. మొత్తం ఆల్ టికెట్, రూల్ నెంబర్ ప్రతి ఒక్కటి చూపిస్తుంది. చూశారు కదా, ఇక్కడ అన్నీ చూపిస్తుంది. ఇలా మీరు సింపుల్గా ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక మీ ఆల్ టికెట్ ఇక్కడ ప్రింట్ దిస్ పేజ్ అని ఉంది కదా, ఇట్లనైనా చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ అయినా చేయవచ్చు, లేదంటే స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి, ఓకేనా. సింపుల్గా చూపెట్టేస్తాను కదా ఫ్రెండ్స్ ఎట్లా మీ ఆల్ టికెట్ డౌన్లోడ్ చేయాలనేది. ఇప్పుడు నేను సింపుల్గా డౌన్లోడ్ చేసి కూడా చూపెట్టాను ఫ్రెండ్స్. సింపుల్గా ఇక్కడ చూశారు కదా, ఇక్కడ ఆల్ టికెట్ కూడా చూపెట్టాను. ఇట్లా సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. మీకు అర్థమైందని అనుకుంటున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎంత హెల్ప్ అయింది కాబట్టి వీడియో, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్, ఓకే.